హాయ్ డార్లింగ్. ఏంటి ఒప్పుకున్నట్టేనా? వా, నువ్వెంత ఎంత వేగంగా ఒప్పుకుంటావని నేను అస్సలు అనుకోలేదు బంగారు. నేను నీలాంటి అందరిని ఆస్వాదించాలంటే ఎన్ని తప్పులు చేసినా పర్లేదు బంగారు. సరే మాట్లాడదామా? హాయ్ లిల్లీ. హే లల్లి, ఎలా ఉన్నావు? బాగున్నానే, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. ఏంటి ఇలా వచ్చావు చెప్పకుండా? ఈవినింగ్ చిన్న పార్టీ ఉంది, ఓ చెప్దామని వచ్చాను. నువ్వు కూడా వస్తావు కదా అని. అబ్బా, ఇప్పటికిప్పుడు పార్టీ అంటే ఇప్పుడు చెప్తే ఎట్లా చెప్పు? నాకు శారీకి సరిపడే బ్లౌజే మంచిగా లేదు. అవునా? ఎలా మరి ఇప్పుడు? మార్నింగ్ ఒక అతను నాకు కొలతలు తీసుకోవడానికి వచ్చాడు. తను చాలా బాగా కుడతాడు బ్లౌజెస్. అవునా? ఓకే, నెంబర్ ఇవ్వనా ఒకసారి నీకు? ఓకే ఇస్తావు, కానీ ఇప్పటికిప్పుడు ఎక్కడ ఇస్తాడే? ఈవినింగ్ పార్టీ అంటున్నావు. 1 అవర్లోనే కుట్టిచ్చేస్తాడు, అందుకే కదా నేను నీకు చెప్తున్నాను. నిజమా? సరే ఇవ్వు. నాకు వాట్సాప్ చేయలే, సరే. నంబర్ పంపించి. ఇంకేంటి మరి, ఎలా ఉన్నావు? పార్టీ ఏం పార్టీ ఏంటి? ఫ్రెండ్స్ అందరూ పార్టీ అనుకున్నాంలే. ఓకే, ఇంకా టీంలో నువ్వు కూడా ఉన్నావు కదా. సరే. ఇంకా అందరికి గ్రూప్ లో పెట్టాను, కానీ ఇంకా ఇంటికి వెళ్ళి చెప్తే బెటర్ అని వచ్చేసిన. ఇక్కడే పక్కనే కదా. ఓకే, థ్యాంక్ యూ. ఇంటికి వచ్చి చెప్పినందుకని నేను వస్తాను పార్టీకి, సరేనా? అది కూడా మంచి బ్లౌజ్ కుట్టించుకొని వస్తాను. ఎట్లాంటిది కుట్టించుకుంటావు చూస్తాను కదా నేను కూడా. నీ మోడల్స్ నాకు తెలియవా ఏంటి? చూస్తున్నావు కదా, అందుకే చెప్పాను నీకు. సరే, ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ కుడతాడు. చూద్దాం నువ్వు చెప్పిన వాడు ఎంత బాగా కుడతాడో. సరేనే, ఇంకా నేను వెళ్తాను. చాలా మందికి ఇంకా చెప్పాల్సింది ఉంది. సరేనే, తొందరగా వచ్చేసాయి, వెయిట్ చేస్తూ ఉంటా. నంబర్ పంపించు. పంపిస్తా తప్పే. సరే, బాయ్. రే, ఇది అప్పుడే నంబర్ పెట్టింది, ఒకసారి ఫోన్ చేద్దాం. హలో 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 హలో, టైలర్ అండి? చెప్పండి. నాకు మీ నంబర్ లిల్లీ ఇచ్చిందండి, మీరు చాలా బాగా కుడతారని చెప్పింది. నాకు కొంచెం అర్జెంట్ అండి, ఈవినింగ్ వరకు బ్లౌజ్ కావాలి, ఇవ్వగలరా? ఓకే మేడం, మీరు లొకేషన్ పెట్టండి. నేను కొంచెం షాప్లో బిజీ ఉన్నాను, నా ఇంకో అబ్బాయి ఉన్నాడు, నన్ను పంపిస్తాను. ఫోటో తీసుకొని వచ్చేస్తాను. సరే అండి, కొంచెం తొందరగా పంపండి, నాకు ఈవినింగ్ వరకు కావాలి. ఓకే మేడం, లొకేషన్ పెట్టండి. సరే అండి, పంపిస్తాను. మేడం, నేను టైలర్ని. మీరేనా? రండి. కొలతలు ఎక్కడ తీయమంటారా లేదంటే వేరే దగ్గర? ఇక్కడ వద్దులేండి, రూమ్లోకి పదండి. సరే మేడం, రండి. మంచిగా తీసుకున్నాను. ఓకే, టీప్ ఎక్కువ ఉండాలి చూడు. అవునా? సరే మేడం, మీరు ఏదంటే అది మర్చిపోకుండా రాసుకో. సరే మేడం. మరీ ఇంత టైట్ వద్దు, కొంచెం లూజ్ పెట్టు. సరే మేడం, సరే మేడం. ఓకే మేడం,
మీ కొలతలన్నీ సరిగ్గా ఉన్నాయి మేడం. అవునా? ఎంత కొలతలు మంచిగా ఉన్నా జాకెట్ కుట్టేవి మంచిగా కుట్టాలి కదా. మీకు ఎందుకంటే నేను చూసుకుంటా కదా. అయ్యి మేడం, కొలతలన్నీ మర్చిపోయింది మేడం. ఏంటయ్యా నువ్వు ఇంతసేపు తీసుకొని కొత్త? కాదు మేడం, మీ అందానికి కొలతలు తీసుకుని మర్చిపోయింది మేడం. సర్లే తొందర తీసుకో. సరే అసలు టైం లేదు, ఈవినింగ్ కావాలి నాకు బ్లౌజ్. ఓకే మేడం, ఇలా అంటే అలా అయిపోతుంది. మేడం ఇది ఎంత ఉంచమన్నారు మేడం? 2 పాయింట్స్. అంతే ఓకే 2 పాయింట్స్. ఓకే 2 పాయింట్స్. ఏమైంది? ఏం లేదు మేడం, 2 పాయింట్స్ కదా. ఇది 1 పాయింట్ కదా. ఇక్కడ కొంచెం తగ్గించు. ఓకే మేడం. స్లీవ్లెస్ అన్నారు కదా మేడం. షోల్డర్స్ కూడా తగ్గించు, ఇది ఎక్కువ అయిపోయింది. సరే మేడం, ఒక్కసారి హ్యాండ్స్ బ్యాక్ ఎత్తరా. ఈ చాలా టైట్ అయిపోయింది, ఎంత టైట్ వద్దు. ఓకే మేడం, ఓకే. స్లో. ఏం చేద్దాం ఏమనుకోకు మేడం. ఇది డీప్ ఉంచాలా మేడం? డీప్ రావాలి. డీప్ రావాలి. ఓకే ఓకే. ఫిట్టింగ్ మాత్రం మంచిగా ఉండాలి. ఓకే మేడం, నేను చూసుకుంటా కదా. నాకు ఆరెంజ్ కలర్ రావాలి. దాని మీద ఏమైనా డిజైన్స్ పెట్టు. ఓకే. సరిగ్గా రాయి మేడం. ఇక్కడ డీప్ రావాలని చెప్పాను కదా, నెక్ డీప్ ఉండాలి, అది ముఖ్యంగా రాసుకో. ఓ సారీ మేడం, నేను షోల్డర్ అనుకో. ఓకే సరే మేడం, మీకు రేపటికల్లా. రేపు కాదు, నాకు ఈవినింగ్ పార్టీ ఉంది, అందుకే కదా నేను పిలిపించింది. నాకు ఈవినింగ్ కావాలి. సరే మేడం, దానిదేముంది. ఈవినింగ్ కల్లా మీకు కొలతలన్నీ బాగున్నాయి, జాకెట్ రెడీ చేసేస్తాను. సరేనా మేడం? సరే, నేను వేసుకుంటే పార్టీలో మొత్తం నన్ను నా బ్లౌజ్ ని చూడాలి మేడం. పార్టీ మొత్తం మీ వైపు తిరిగిపోతారు కదండి. సరే, ఇక క్లాత్ ఇస్తారా మేడం? సరే సరే మేడం. ఇదిగో ఇదే క్లాత్, చాలా కాస్ట్ ఎక్కువ, ఇది జాగ్రత్తగా కుట్టాలి, ఫిట్టింగ్ సరిగ్గా సరిపోవాలి. సరేనా? సరే మేడం, నేను చూసుకుంటా కదా. సరే సరే మేడం. సరే మేడం. ఏంటయ్యా, నేనేం చెప్పాను ఏం కొట్టుకోవచ్చు? ఈ మొక్కలు లాగానే ఉంది, ఎంత లూజ్ అయిపోయిందో తెలుసా? నాకు పార్టీకి ఏమో టైం లేదు, 1 అవర్ టైం ఉంది. ఈ 1 అవర్లో నేను ఏం చేయాలి? అనవసరంగా నిన్ను నమ్ముకున్నాను. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. 1 అవర్లో నాకు బ్లౌజ్ నేను అనుకున్న విధంగా రావాలి. అనవసరంగా నమ్మాను, అది చెప్పింది. పార్టీ టైం అవుతుంది, వీడు అసలు ఈసారి మంచిగా తీసుకొస్తాడో లేదు. హలో 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 బంగారం,
ఆ బంగారం కాల్ కట్ చేస్తానండి. బంగారమా? ఎవరు? నేను ఎవరో చెప్తాను కానీ వాట్సాప్లో నీకు మంచి సర్ప్రైజ్ ఉంది, చూసుకోమ్మా. హలో, హలో, చూసావా బంగారం? ఎవరు నువ్వు? అసలు ఈ వీడియో ఎప్పుడు తీసావు? ఇందాక నువ్వు చూస్తుంటే, నువ్వు డ్రెస్ చేంజ్ చేస్తుంటే అప్పుడు తీశాను. ఇప్పుడు నువ్వు నాకు ఒక పని చెయ్యాలి. లేదు అని అంటే ఈ వీడియో సోషల్ మీడియా అంతా వైరల్ అయిపోతుంది. ఏంటో బంగారం మళ్ళీ మళ్ళీ కట్ చేస్తున్నావు? నీకేమైనా పిచ్చా? ఇలాంటి పిచ్చి విషయాలు వేసావంటే మీ ఓనర్కి చెప్తాను. నువ్వు ఓనర్ చెప్తావో వాడు ముగ్గురికి చెప్తావో నాకు అనవసరం, కానీ నాకు నచ్చింది కావాలి. నీ సైడ్ నుంచి నాకు అది దొరికితే నా సైడ్ నుంచి నీకు ఏ ప్రాబ్లం ఉండదు. రే, అసలు నీకేం కావాలి? నాకేం కావాలో తెలీదా? నీ అందాన్ని అనుభవించాలి బంగారం. నువ్వు ఇప్పుడు ఆ అవకాశం నాకు ఇవ్వకపోతే రేపు తెల్లవారికల్లా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తరువాత ఏమవుతుందో తెలుసు కదా. సరే సరే, నువ్వు అంత పని చేయకు. సరే, నీకు కావాల్సింది ఇస్తే ఆ వీడియో డిలీట్ చేస్తావా? ఆఫ్ కోర్స్ బంగారం, చేస్తాను. నిజంగా? నిజంగా చేస్తా బంగారం. సరే రా. సరే బంగారం, వస్తున్నా. హలో హలో, ఏమండి, మీతో ఒక విషయం మాట్లాడాలండి. ఏమైంది? ఎందుకు కంగారు పడుతున్నావు చెప్పు. నా ఫ్రెండ్ మార్నింగ్ వచ్చిందండి, అది పార్టీ ఉందని చెప్పింది. ఓకే. నాకు సరైన బ్లౌజ్ లేదు, నేను రాలేదని చెప్తే అదెవరో టైలర్ని ఇంటికి పంపించింది. అతనేమో బ్లౌజ్ కుట్టించుకొచ్చాడు. అది నేను చెక్ చేసుకుంటుంటే అది వాడు వీడియో తీసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడండి. అయ్యో, నువ్వు చూసుకోలేదు ఆవే. నేను చూసుకోలేదండి. సరే సరే, నువ్వు టెన్షన్ పడకు. ఓ పని చేయి, వాడు ఇప్పుడు ఏం అంటున్నాడు ఇంతకు? అదే అంటున్నాడు. సరే, భయం వేసిందండి. నువ్వు టెన్షన్ పడకు, నా మాట విను. వాడికి సరే, నువ్వు టెన్షన్ పడకు, నేను ఇంటికి వస్తున్నా, పెట్టు. సరే అండి, తొందరగా రండి. మళ్ళీ వాడు లేట్ చేస్తే సోషల్ మీడియాలో పెడతాను భయపెడుతున్నాడు. లేదు లేదు, నేను వస్తున్నా, ఇప్పుడే పెట్టు. నువ్వేం టెన్షన్ పడకు. వాడు వస్తే సైలెంట్గా అక్కడ ఉంటూ నేను బాత్రూంలో దాచుకుంటా, సరేనా? వాడికి ఫోన్ చేసి అమ్మా, ఓకే? హలో, ఎక్కడున్నారు? సరే, తొందరగా రండి. హాయ్ డార్లింగ్. ఏంటి ఒప్పుకున్నట్టేనా? వా, నువ్వెంత తెలంగాణ ఒప్పుకుంటావని నేను అస్సలు అనుకోలేదు. నీలాంటి అందాన్ని ఆస్వాదించాలంటే ఎన్ని తప్పులు చేసినా పర్లేదు బంగారు. సరే, మాట్లాడదామా? అమ్మాయిలో కంపెనీ పిలిస్తే నువ్వు చేసేదిదా? నువ్వేం టెన్షన్ పడదు. నీ బతుకంతా పోలీస్ స్టేషన్ నువ్వు ఉండు, నేను చేస్తా. ఆ వీడియో అవన్నీ అక్కడే పెట్టు. పని ఏం చేయాలంటే ఫోన్ నంబర్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్.
చూసారు కదండి ఇంతసేపు ఏం జరిగిందో. ఇలాంటి ఎదవలు ఉంటారు. దయచేసి ఆడవాళ్ళు ఎవరు ఇంటికి ఈజీగా వస్తారు, పని కట్టుకొని షాపులకు వెళ్ళడం ఎందుకని ఇలా ఆలోచించి ఇలా పిలిపించుకుంటారు. దయచేసి అలా చేయకండి. ముందే రోజులు బాలేవు, ఎవరు ఎలా ఉంటారో తెలీదు. ఈ రోజు నా భర్తకి నేను చెప్పి ఉన్నట్టుగా ఆయన రక్షణతో నేను బయటపడ్డాను. అదే కొంతమంది ఆడవాళ్ళు లొంగిపోయి బ్లాక్మెయిల్కి లోన్ అయిపోయి ఎన్నో ఉరి తీసుకోవడాలు, చనిపోవడాలు ఎన్నో జరుగుతున్నాయి. భర్తకి చెప్పుకోలేని భార్యలు కూడా ఉంటారు, కానీ నాలాగా ఎవరు ధైర్యం చేయలేరు కదా. దయచేసి ఆడవాళ్ళందరూ జాగ్రత్త ఉండాలని కోరుకుంటున్నాను.